18 ఏళ్లు నిండిన యువతకు ఎన్నికల సంఘం సువర్ణావకాశం కల్పించింది. కొత్త ఓటరు నమోదు ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ఓటు హక్కు పొందడం ద్వారా ప్రజాస్వామ్యంలో భాగస్వాములు కావాలని అధికారులు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో కొత్త ఓటరు నమోదు ప్రక్రియకు శ్రీకారంపై ఫోకస్. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు ప్రతి అర్హుడైన పౌరుడికి లభించే అత్యంత విలువైన హక్కు. ప్రభుత్వాలను ఎన్నుకోవడంలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగేలా చేయడంలో ఓటు కీలక పాత్ర పోషిస్తుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కొత్త ఓటర్ల నమోదుకు ప్రత్యేక ప్రక్రియ కొనసాగుతోంది. 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న అర్హులైన యువతీ యువకులు తమ పేర్లను ఓటరు జాబితాలో నమోదు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రజాస్వామ్య ప్రక్రియలో యువత మరింత చురుగ్గా భాగస్వాములు కావాలనే ఉద్దేశంతో ఎన్నికల సంఘం ఓటరు నమోదు ప్రక్రియపై అవగాహన కల్పిస్తుంది. ఓటు హక్కు పొందేందుకు నిర్ణీత వయస్సు 18 సంవత్సరాలు. అక్టోబర్ 1, 2008 లేదా అంతకుముందు జన్మించిన వారు కొత్త ఓటరుగా నమోదు చేసుకునేందుకు అర్హులుగా పేర్కొంటున్నారు. 18 ఏళ్లు నిండినప్పటికీ ఇప్పటి వరకు ఓటరు జాబితాలో పేరు నమోదు కాని యువత ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు కోరుతున్నారు. చదువులు పూర్తి చేసుకుని ఉద్యోగాలు, ఉన్నత విద్య, ఇతర రంగాల్లోకి అడుగుపెడుతున్న యువతకు ఓటు హక్కు ఒక ముఖ్యమైన బాధ్యతగా మారనుంది. తమ నియోజకవర్గంలో జరిగే ఎన్నికల్లో అభ్యర్థులను ఎన్నుకునే అవకాశం ఓటు హక్కు ద్వారా లభిస్తుంది. అందువల్ల అర్హత వయస్సు వచ్చిన వెంటనే ఓటరుగా నమోదు చేసుకోవడం అవసరమని అధికారులు సూచిస్తున్నారు. ఓటు అనేది కేవలం ఒక గుర్తింపు కార్డు మాత్రమే కాదని, ప్రజాస్వామ్య వ్యవస్థలో పౌరుడి భాగస్వామ్యానికి అది గుర్తింపు అని అధికారులు పేర్కొంటున్నారు. ఎన్నికల సమయంలో ప్రజలు తమ అభిప్రాయాన్ని ఓటు రూపంలో వ్యక్తం చేయగలుగుతారు. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రతినిధులు పాలనలో భాగస్వాములవుతారు. అందువల్ల ప్రతి అర్హుడైన పౌరుడి పేరు ఓటరు జాబితాలో ఉండటం ప్రజాస్వామ్యానికి బలాన్ని చేకూరుస్తుంది. ముఖ్యంగా తొలిసారి ఓటు వేయబోతున్న యువతకు ఓటరు నమోదు ఒక ప్రత్యేక అనుభూతి. తమ తొలి ఓటును బాధ్యతాయుతంగా వినియోగించేందుకు ముందుగానే ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. కొత్త ఓటరుగా నమోదు చేసుకునేవారు ముందుగానే అవసరమైన పత్రాలను సిద్ధం చేసుకోవాలి. దరఖాస్తు సమయంలో గుర్తింపు, వయస్సు, చిరునామా తదితర వివరాలను ధృవీకరించేందుకు సంబంధిత పత్రాలు అవసరమవుతాయి. ప్రధానంగా ఆధార్ కార్డు, వయస్సు ధృవీకరణ కోసం 10వ తరగతి మెమో, జనన ధృవీకరణ పత్రం లేదా టీసీ, 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, కుటుంబ సభ్యుడి ఓటర్ ఐడి, మొబైల్ నెంబర్ వంటి వివరాలను సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. దరఖాస్తులో ఇచ్చే వ్యక్తిగత వివరాలు, పేరు, పుట్టిన తేదీ, చిరునామా తదితర సమాచారాన్ని పత్రాల్లో ఉన్న వివరాలతో సరిపోల్చుకొని నమోదు చేయాలని అధికారులు సూచిస్తున్నారు. తప్పులు లేకుండా వివరాలను సమర్పించడం ద్వారా తదుపరి ప్రక్రియ సులభతరమవుతుంది. కొత్త ఓటరు నమోదుకు ఆసక్తి ఉన్నవారు తమ పరిధిలోని గ్రామ సచివాలయం లేదా వార్డు సచివాలయాన్ని సంప్రదించవచ్చు. అక్కడ అందుబాటులో ఉన్న సిబ్బంది ద్వారా దరఖాస్తు ప్రక్రియకు సంబంధించిన వివరాలను తెలుసుకుని అవసరమైన పత్రాలతో దరఖాస్తు చేసుకోవచ్చు. అదేవిధంగా మీ సేవా కేంద్రాల్లో కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని అర్హులైన యువత తమకు సమీపంలోని కేంద్రాన్ని సంప్రదించి ఓటరు నమోదుకు సంబంధించిన ప్రక్రియను పూర్తి చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతో ఓటరు నమోదు ప్రక్రియ కూడా ఆన్లైన్లో సులభతరమైంది. ఇంటి నుండే అధికారిక ఓటరు సేవల పోర్టల్ ద్వారా కొత్త ఓటరుగా నమోదు చేసుకునే అవకాశం ఉంది. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునేవారు ఎన్నికల సంఘం అధికారిక పోర్టల్ను ఉపయోగించాలి. www.nvsp.in ద్వారా ఓటరు నమోదుకు సంబంధించిన సేవలను పొందవచ్చని సమాచారం. ఆన్లైన్ దరఖాస్తు సమయంలో అవసరమైన వివరాలను జాగ్రత్తగా నమోదు చేసి కోరిన పత్రాలను సమర్పించాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రస్తుత తరం యువతలో ఓటు హక్కుపై అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. 18 ఏళ్లు నిండిన ప్రతి యువకుడు, యువతి
తమ పేరును ఓటరు జాబితాలో నమోదు చేసుకోవాలని కోరుతున్నారు. ఓటరు నమోదు చేసుకోవడం ద్వారా కేవలం ఎన్నికల్లో ఓటు వేసే హక్కు మాత్రమే కాకుండా ప్రజాస్వామ్య వ్యవస్థలో తమ బాధ్యతను నిర్వర్తించే అవకాశం లభిస్తుందని చెబుతున్నారు. తొలిసారి ఓటు హక్కు పొందుతున్న యువత ఇతరులకు కూడా అవగాహన కల్పించాలని అధికారులు సూచిస్తున్నారు. తమ కుటుంబంలో, స్నేహితుల్లో, విద్యాసంస్థల్లో 18 ఏండ్లు నిండిన అర్హులు ఎవరైనా ఉంటే వారు ఓటరుగా నమోదయ్యారా లేదా తెలుసుకొని నమోదు కాని వారిని నమోదు చేసుకునేలా ప్రోత్సహించాలని కోరుతున్నారు. ఇప్పటికే ఓటరుగా నమోదు చేసుకున్న వారు కూడా తమ పేరు ఓటరు జాబితాలో సక్రమంగా ఉందో లేదో పరిశీలించుకోవడం మంచిదని అధికారులు సూచిస్తున్నారు. పేరు, వయస్సు, చిరునామా వంటి వివరాల్లో ఏవైనా తప్పులు ఉంటే సంబంధిత అధికారులను సంప్రదించి సవరణలు చేయించుకోవచ్చు. కొత్తగా 18 ఏండ్లు నిండిన వారు మాత్రం ముందుగా తమ పేరు ఓటరు జాబితాలో లేదని నిర్ధారించుకుని కొత్త ఓటరుగా నమోదు ప్రక్రియను చేపట్టాలి. దేశ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికల ప్రక్రియలో యువత పాత్ర ఎంతో కీలకం. విద్యావంతులు, ఉద్యోగులు, రైతులు, వ్యాపారులు, విద్యార్థులు సహా ప్రతి అర్హుడైన పౌరుడు తన ఓటు హక్కును బాధ్యతగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది. 18 ఏండ్లు నిండిన యువత తమ మొదటి ఓటు హక్కును పొందేందుకు ఓటరు నమోదు ప్రక్రియను పూర్తి చేసుకోవడం ప్రజాస్వామ్య పౌరసత్వానికి తొలి అడుగుగా భావించవచ్చు. ఎన్నికల సమయంలో తమ ఓటు హక్కును వినియోగించుకోవడం ద్వారా ప్రజల సమస్యలు, అభివృద్ధి, సంక్షేమం, పాలన వంటి అంశాలపై తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసే అవకాశం లభిస్తుంది. కొత్త ఓటరు నమోదు ప్రక్రియను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని అధికారులు పిలుపునిచ్చారు. అక్టోబర్ 1, 2008 లేదా అంతకుముందు జన్మించిన అర్హులైన యువతీ యువకులు అవసరమైన పత్రాలను సిద్ధం చేసుకుని గ్రామ లేదా వార్డు సచివాలయం, మీ సేవా కేంద్రం లేదా అధికారిక ఆన్లైన్ పోర్టల్ ద్వారా నమోదు చేసుకోవాలని సూచించారు. ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకోవడం ప్రతి అర్హుడైన పౌరుడి హక్కు మాత్రమే కాకుండా ప్రజాస్వామ్య వ్యవస్థ పట్ల బాధ్యత కూడా. యువత ముందుకు వచ్చి ఓటరుగా నమోదు చేసుకుని భవిష్యత్తు ఎన్నికల్లో తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు.